హాయ్ ఆల్, ఇట్స్ డే 3 ఇన్ దుబాయ్. సో ఫైనలీ మా బాబు బర్త్డే వచ్చేసింది. 1 ఇయర్ అయింది బాబుకి. సో బాబుకి అన్నీ చూపియాలి, యానిమల్స్ అరౌండ్ ఎలా ఉంటాయి ఏంటి అన్నట్టు జస్ట్ ఊరికే చూపిద్దాము అన్నట్టు చూసాం. వాటర్ని చూస్తే వాడు బాగా థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ అవుతాడనమాట. సో అందుకని దుబాయ్ మాల్ ఉంటుంది కదా, అక్కడ అక్వేరియంస్ ఉంటాయన్నమాట. సో మార్నింగ్ టైం అంతా అక్వేరియం అంతా చూసాము. దుబాయ్ అక్వేరియం చాలా పెద్దదండి దుబాయ్ మాల్. అందులో అక్వేరియం కూడా బాగా పెద్దగా ఉంటుంది. అక్కడ అండర్ వాటర్ టనల్ కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు, అక్కడ ఫిషెస్ అవి ఉంటాయి. తర్వాత జెల్లీ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. దాంతోపాటు క్రొకడైల్స్ ఉంటాయి. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చూసాము. అండ్ బేసిక్గా పెంగ్విన్స్, అక్కడ పెంగ్విన్స్ అయితే చాలా బాగుంటాయి. మా బాబు వాటిని చూసి బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఫస్ట్లో భయపడ్డాడు, బట్ తర్వాత బాగా ఎంజాయ్ చేశాడు. పెంగ్విన్స్ బాగా నచ్చాయి మా వాడికి. సో అటు అక్వేరియం అది చూసాక నెక్స్ట్ ఫైనల్గా మేము అండర్ వాటర్ టనల్కి వెళ్తున్నాము. సో అండర్ వాటర్ టనల్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ ఉంటాయి. సో బాగా చూడొచ్చు అనమాట ఫిషెస్ అవన్నీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, షార్క్స్, ఇంకా జెల్లీ ఫిషెస్, చాలా ఉంటాయన్నమాట. డిఫరెంట్ వెరైటీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో మార్నింగ్ అలా చేసాము. ఈవినింగ్కి యాచ్లో బాబు బర్త్డే సెలబ్రేట్ చేసాము. యాచ్ వాళ్ళకు ముందే ఇన్ఫామ్ చేస్తే మాకు అట్లా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, సో అట్లా డెకరేట్ చేసి ఇచ్చారనమాట బాబు బర్త్డే అని. సో మాతో పాటు మా హస్బెండ్ ఫ్రెండ్ లక్ష్మణ్, ఇంకా వాళ్ళ భార్య ప్రియా అని ఉంటారు, వాళ్ళు కూడా వచ్చారనమాట బాబు బర్త్డే కోసమని. సో అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసాం బాబు బర్త్డే. అదొక్కటే కాక యాచ్లో చాలామంది బర్త్డేస్ కూడా అవుతుంటాయి. సో ఫస్ట్ మాదే అయిపోయింది, ఎందుకంటే చిన్న బాబు కదా, చిన్న బాబు, సో త్వరగా పడుకుంటారు, అదే దాని కొద్దీ ఫస్ట్ మేమే చేసాం. బట్ యాచ్ కూడా చాలా బాగుంటుందండి, అన్నీ కవర్ చేస్తారు. ఈవినింగ్ టైంలో దుబాయ్ మాల్ ఎట్లుంటుంది, సో బుర్జ్ ఖలీఫా బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి, ఇంకా మొత్తం దుబాయ్ సిటీ మనం అక్కడ చూస్తున్నాం చూడండి, నీట్గా కనబడుతూ ఉంటుంది అనమాట మనకు. సో లోపల చాలా బాగా డెకరేషన్ అది చేశారు. ఫుడ్ మనం యాచ్లో అంతేం బాగుండదు, కానీ నాన్ వెజిటేరియన్స్ అయితే బాగుంటాయి, చాలా మంచి వెరైటీస్ అనే పెడతారు. సో వెజిటేరియన్స్కి కొద్దిగా ప్రాబ్లమే, ఎక్కువ వెరైటీస్ అవి ఏం అవైలబుల్ ఉండవు. సో వెల్కమ్ డ్రింక్స్ అవి, తర్వాత మంచి కేక్ వాళ్ళు నీట్గా కట్ చేసి అందరికీ పీసెస్ అవి చేశారనమాట. సో యాచ్లోనే మాకు ఫోటోగ్రాఫర్ అది దొరికాడు. సో అక్కడ మా వాడికి చెప్తే మాకు కొన్ని స్నాప్స్ అవి తీశాడు, చాలా బాగా తీశాడు స్నాప్స్ కూడా దాంట్లో. సో ఫైనలీ వి మేడ్ ఇట్. వాడి బర్త్డే ఇలా యాచ్లో దుబాయ్లో ప్లాన్ చేసాం, మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసాం. ద థింగ్ ఈస్ ఫ్యామిలీ కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ సో ఫ్యామిలీ అందరి కోసం మేము ఆల్రెడీ తెలుగు డేట్ బర్త్డే సెలబ్రేట్ చేసేసాము. సో ఫైనలీ వీ డన్ ఇట్ ఫర్ ఇంగ్లీష్ డేట్ బర్త్డే ఇన్ దుబాయ్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, బాబు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మార్నింగ్ అవర్స్ మాత్రం దుబాయ్ అక్వేరియంలో బాగా ఎంజాయ్ చేశాడు, ఈవినింగ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు, అది ఇది అన్నీ చూపించుకుంటూ. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫైనలీ వీ డన్ విత్ దట్ నైట్. యాచ్లో కేక్ కటింగ్ చేసి వాడిని బాగా ఎంజాయ్ చేసాం.